జగన్ రెడ్డి దోపిడీ గ్యాంగ్తో తిరుమల అపవిత్రమైందని మండిపడ్డారు ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ గారు. టీటీడీని ఏటీఎంలా మార్చుకుని దోచుకు తిన్నారు. అవినీతి అనకొండ రోజా నీ భాగోతం ఎరుకే, పరామర్శ పేరుతో మీ డ్రామాలు ప్రజలకు తెలుసు అంటూ మండిపడ్డారు పంచుమర్తి అనురాధ. తిరుమలను ఆదాయ వనరుగా మార్చుకుని కలియుగ దైవాన్ని కూడా దోచేసిన వైసీపీ నటి అవినీతి అనకొండ రోజారెడ్డి కూడా తిరుమల పవిత్ర గురించి మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉందని శాసన మండలి చీఫ్ విప్ పంచుమర్తి అనురాధ ధ్వజమెత్తారు. మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఉత్తరాంధ్ర అభివృద్ధికి కూటమి ప్రభుత్వం తెచ్చిన 2,10,000 కోట్లతో ప్రధాని శంకుస్థాపన సమయంలో అధికారుల నిర్లక్ష్యంతో తిరుపతిలో దురదృష్టకర సంఘటన జరగడం బాధాకరమన్నారు. ప్రభుత్వం తక్షణం స్పందించి ఘటనకు బాధ్యులైన 2 అధికారులను సస్పెండ్ చేసి 3 అధికారులపై బదిలీ వేయడం జరిగిందన్నారు. చనిపోయిన వారికి 25 లక్షల ఎక్స్గ్రేషియా, గాయపడిన వారికి 5 లక్షలు ప్రకటించారని, 31 క్రిమినల్ కేసులతో 16 నెలలు జైల్లో చిప్పకూడు తిన్న జగన్ రెడ్డి ఉత్తరాంధ్రకు ఏం చేశాడో సమాధానం చెప్పాలని నిలదీశారు. ప్రజాధనం వృధా చేసి 500 కోట్లతో విడిది ప్యాలెస్ కట్టుకున్న జగన్ అండ్ కో కబ్జాల భాగోతం ఉత్తరాంధ్ర ప్రజలందరికీ తెలుసని దుయ్యబట్టారు. జగన్ ఆయన అనుచరులు ముఖ్యంగా రోజా డ్రామాలు ఆడేందుకు పరామర్శ నెపంతో ప్రజలను ఇబ్బంది పెట్టడానికి వెళ్ళారా అని ప్రశ్నించారు. ఊహించని ఘటనపై ఇష్టము వచ్చినట్లు మాట్లాడుతున్న వైసీపీ నేతలకు వారి హయాంలో జరిగిన గోదావరి బోటు ప్రమాదం, అన్నమయ్య డ్యాం కొట్టుకుపోవడం, రుయా ఆసుపత్రిలో ఆక్సిజన్ కొరత వంటి నిర్లక్ష్యంతో జరిగిన మరణాలు గుర్తులేవా అని ప్రశ్నించారు. ప్రమాదవశాత్తు జరిగిన సంఘటనపై ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్న వైసీపీ నేతలను అసలు మనుషులు అంటారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ రెడ్డి అండ్ కో చేసినట్టు కూటమి ప్రభుత్వంలో ఎవ్వరూ కూడా పవిత్ర తిరుమల ప్రసాదాన్ని రాజకీయ అవసరాలకు వాడలేదు, టిక్కెట్లు అమ్ముకోలేదు, తిరుమలలో రాజకీయాలు మాట్లాడడం వంటివి చేయలేదని గుర్తు చేశారు. తిరుమల పవిత్రతను అపవిత్రం చేసిన వైసీపీ నేతలు తిరుమల వెంకటేశ్వర స్వామి భక్తుల గురించి మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్టు కాదా అన్నారు. డిక్లరేషన్ ఇవ్వకుండా తిరుమలలో అహంభావంతో తిరిగిన జగన్ నిజంగా స్వామి మీద భక్తి ఉందా అని ప్రశ్నించారు. టీటీడీని వైసీపీ నేతలు ఏటీఎం మిషన్గా మార్చేశారని విమర్శించారు. వైసీపీ పాలనలో అవినీతి పరులు, నేర చరిత్ర ఉన్నవారితో టీటీడీ బోర్డు నింపారని మండిపడ్డారు. కనకదుర్గమ్మ గుడిలో సింహాలు మాయమైనప్పుడు, అంతర్వేదిలో రథం తగలబడినప్పుడు, తిరుమల టికెట్లపై అన్య మత ప్రచారం జరిగినప్పుడు నాడు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ రెడ్డి ఒక్క మాట కూడా మాట్లాడలేదని విమర్శించారు. తన అవినీతికి తిరుమలను అడ్డాగా మార్చి టిక్కెట్లు అమ్ముకుని లక్షల్లో సంపాదించారని, వివిధ నగరాల్లో కోట్లలో గెస్ట్ హౌసులు, భూ కబ్జాలు, బెల్ట్ షాపుల ద్వారా 100 కోట్లు దోచుకున్నారంటూ రోజా మీద అనురాధ ధ్వజమెత్తారు. గ్రావెల్ దోపిడీ, టూరిజం, విజయపురం కొండ తవ్వకం వంటి దోపిడీతో ప్రజల సొమ్మును దోచుకున్న వైసీపీ నటి జబర్దస్తి రోజారెడ్డి అలియా శ్రీలతారెడ్డికి చంద్రబాబు గురించి మాట్లాడే అర్హత ఉందా అంటూ మండిపడ్డారు. వైసీపీ నేతలు టీటీడీ చైర్మన్పై మాట్లాడే ముందు ఆయన గురించి తెలుసుకుని మాట్లాడాలని హితవు పలికారు. బిఆర్ నాయుడు తన కుటుంబ సభ్యులు గెస్ట్ హౌస్ ఖర్చులు తనే చెల్లించి ప్రోటోకాల్ వాహనాలు వాడకుండా కాఫీ, టీ ఖర్చులు సైతం స్వయంగా భరిస్తున్నారన్నారు. కరుణాకర్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి లాగా తిరుమలని దోచుకోవడం లేదని వ్యాఖ్యానించారు. పరామర్శ నెపంతో వెళ్ళిన జగన్ రెడ్డికి ఊహించని డ్రామా కనిపించకపోవడంతో అసహనంతో డాక్టర్లను తిట్టడం, రోగులను ఇబ్బంది పెట్టడం చేశారంటూ విమర్శించారు. ఇదేనా పరామర్శ అని ప్రశ్నిస్తూ జగన్ రెడ్డి నీ డ్రామాలు ప్రజలు గమనిస్తున్నారని ఇంకా ఆపాలని హితవు పలికారు.